శ్రీ హరివాయు గురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರ್ಣಕಾನಂದ ಅನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ ಸುಖವನೀವ హరి. మన హరికథామృతసారము పాఠంలో భోజన రస విభాగ సంధి యందు నిన్నటి రోజున 24వ పద్యము విస్తారంగా చెప్పుకున్నాము వివరంగా. అంబుజాండోదరను విపినది శబరి ఎంజల నుండు గోకుల దబలయర నొలిసిదను ಋಷಿಪತ್ನಿಯರು ಕೊಟ್ಟನ್ನ ಸುಭುಜತ ಭುಂಜಿಸಿದ ಸ್ವರಮಣ ಕುಬುಜ ಗಂಧಕ್ಕೆ వలిద మునిగణ విబుధ సేవిత బిడువనే నావిత్త కర్మఫల అనేటటువంటి పద్యాన్ని. ఈరోజు 25వ పద్యం. ಗಣನೆ ಇಲ್ಲದ ಪರಮ ಸುಖ ಸದ್ಗುಣ ಗಣಗಳ ಲೇಷಲೇಷಕ್ಕೆ ಎಣೆಯನಿಸದು ರಮಾಬ್ಜ ಭವಶಕ್ರಾದಿಗಳ ಸುಖವು ಉಣುತುಣುತ ಮೈಮರದು ಕೃಷ್ಣಾರ್ಪಣವೆನಲು ಕೈಕೊಂಬನರ್ಭಕ ಜನನಿ ಭೋಜನ ಸಮಯದಲ್ಲಿ ಕೈವಡ್ಡು ಒಂದದಲ್ಲಿ. ಪದಚ್ಛೇದము. ಗಣನೆ ಇಲ್ಲದ ಪರಮ ಸುಖ ಸದ್ಗುಣ ಗಣಗಳ ಲೇಷ ಲೇಷಕ್ಕೆ ಎಣೆ ಎನಿಸದು ರಮಾಬ್ಜ ಭವಶಕ್ರಾದಿಗಳ ಸುಖವು ಉಣುತುಣುತ ಮೈಮರೆದು ಕೃಷ್ಣಾರ್ಪಣವೆನಲು ಕೈಕೊಂಬನು ಅರ್ಭಕ ಜನನಿ ಭೋಜನ ಸಮಯದಲ್ಲಿ ಕೈವಡ್ಡು ಒಂದದಲ್ಲಿ. ಪ್ರತಿಪದಾರ್ಥము. ಗಣನೆ ಇಲ್ಲದ లెక్కలేని పరమ సుఖ సర్వోత్కృష్టమైనటువంటి ఆనందము సద్గుణ గణంగళ కళ్యాణ గుణముల సమూహమునందు లేషలేషకే అంటే భగవంతుని లెక్కలేనటువంటి అనంతమైన కళ్యాణ గుణ సమూహమునందు అత్యంత అల్పమైన అంశమునందు అత్యల్పమైనటువంటి ఒక భాగమునకు రమాబ్జ భవశక్రాదిగళ సుఖ. రమ లక్ష్మీదేవి, అబ్జ అంటే బ్రహ్మ, భవ అంటే రుద్రుడు, శక్ర అంటే ఇంద్రుడు, వీరే మొదలైనటువంటి సుఖ సమూహమంతయు కలిపిన ఎణ ఎనిసదు సమానమనిపించుకొనదు. ఉణుతుణుత భోజనము చేస్తూ మరచి కృష్ణార్పణవెనలు అంటే ఈ భోజనం చేసేటటువంటి కర్మ క్రియ కృష్ణునికి జ్ఞానానుసంధానపూర్వకంగా అర్పిస్తే ఎలా భగవంతుడు స్వీకరిస్తాడయ్యా అంటే జనని అంటే తల్లి భోజన సమయದಲ್ಲಿ
భోజన కాలంలో అర్భక అంటే పిల్లవాడు కైవడ్డు వందదలి, తల్లి భోజనం చేస్తూ ఉన్నప్పుడు పిల్లవాడు వచ్చి చెయ్యి చాచితే అట్లా అప్పుడు తల్లి పెడితే ఆ పిల్లవాడు ఎలా స్వీకరిస్తాడో కైకొంబ, ఆ విధంగా భగవంతుడు తన భక్తులు సమర్పిస్తే స్వీకరిస్తాడట. ఇక తాత్పర్యం, లెక్కింపరాని అత్యుత్కృష్టానందము, అత్యున్నతమైనటువంటి ఉత్కృష్ట ఆనందము కళ్యాణ గుణ సమూహములలో, భగవంతుని గుణ సమూహములలో అత్యంత అల్పమైనటువంటి అంశములో అత్యంత అల్పమైన భాగము, ఒక్క భాగానికి కూడా లక్ష్మీదేవి మొదలుకొండు బ్రహ్మ రుద్ర ఇంద్ర మొదలైనటువంటి అందరి ఆనందాన్నంతా కలిపినా సమానము కాదు. అంటే భగవంతుని యొక్క అత్యల్పమైనటువంటి గుణము కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ అత్యల్ప లేశాంశమునకు కూడా లక్ష్మీదేవి మొదలుకొని సమస్త అందరి ఆనందాన్ని కలిపిన భగవంతుని లేశాంశమునకు సమానము కాజాలదు. మనం భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఈ భోజనం చేసేటటువంటి క్రియను జ్ఞానానుసంధానపూర్వకంగా ఇది ఒక వైశ్వానర నామక యజ్ఞము అని భగవంతునికి మైమరచి కృష్ణార్పణ అని సమర్పిస్తే భగవంతుడు దానిని అత్యంత ప్రేమతో ప్రీతితో స్వీకరిస్తాడట. ఏ విధంగా? అప్పుడే భోజనం చేసి పిల్లవాడు పోయి ఉంటాడు, అన్నం తినిపించి ఉంటుంది, భోజనం చేయించి ఉంటుంది పిల్లవాడికి, తల్లి భోజనం చేస్తూ ఉంటుంది. తల్లి భోజనం చేస్తూ ఉన్నప్పుడు కొడుకు వచ్చి చెయ్యి చాచితే మళ్ళీ తల్లి పెడుతుంది, దానిని కొడుకు పిల్లవాడు ఆనందంగా స్వీకరిస్తాడు. అదేవిధంగా భగవంతుడు కూడా మనము జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చేసేటప్పుడు కృష్ణార్పణ అని ఆ కార్యాన్ని భోజన కర్మను సమర్పిస్తే అంతే ప్రీతిగా తల్లి వద్ద నుండి ఎలా పిల్లవాడు భోజనం చేసేటప్పుడు స్వీకరిస్తాడో భోజనాన్ని, అన్నాన్ని, ఆ విధంగా భగవంతుడు స్వీకరిస్తాడు అని చెప్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు. భగవంతుడు సర్వోత్తముడు, అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు. అతడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడై ఉండి అతనితో సమానమైనటువంటి వారు ఎవరైనా ఏ విషయంలోనైనా ఉన్నారా అంటే లేరు అని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. లెక్కించుటకు సాధ్యం కానటువంటి ఆనందము, జ్ఞానము, కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు. అటువంటి గుణములలో ఒక్క గుణము, దానిలో అత్యంశము, దానిలో మళ్ళీ అత్యంశ భాగాన్ని తీసుకుంటే దానితో సమానంగా లక్ష్మీదేవి మొదలుకొని సమస్త దేవతల ఆనందాన్ని కలిపిన ఆ లేశాంశానికి సమానము కాజాలదు. అంటే భగవంతుడు సర్వోత్కృష్టుడు, సర్వోత్తముడు, అతనితో సమానమైనటువంటి వారు ఈ జగత్తునందు ఎవ్వరూ లేరు అని చెబుతూ ఉన్నారు. అంతటి పూర్ణానంద సాగరునికి ఎవరి నైవేద్యము అక్కరలేదు, మనము నైవేద్యం పెట్టవలసిన అవసరమే లేదు. ఎందుకు? వాడు నిత్య తృప్తుడు, వానికి ఏదీ అవసరం లేదు. అయినా మనము నైవేద్యం పెడుతూ ఉన్నాము. ఎందుకు? నిన్నటి పద్యంలో చెప్పుకున్నట్లుగా నైవేద్యం అనేటటువంటిది మనము భగవంతుని ప్రసాదంగా స్వీకరించడానికి పెట్టడమే కానీ దాని వలన వాడు మనం పెట్టేటటువంటి ప్రాకృత పదార్థాన్ని వాడు స్వీకరించడు. మనము భక్తి శ్రద్ధలతో ప్రాకృత పదార్థాన్ని అతనికి నివేదిస్తే ఆ ప్రాకృత పదార్థంలో తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని అతడు స్వీకరించి ప్రాకృత పదార్థాన్ని మనకు ప్రసాదంగా ఇస్తాడు. అందుకే వానికి చూపులు మనకు మేపులు అని. కాబట్టి
ఆ నైవేద్యం అనేటటువంటిది మన కొరకు, మన తృప్తి కొరకు మనం పెడుతూ ఉన్నాము. దానివలన అతనికి ఏమీ ప్రయోజనం లేదు. అందుకే ఈ భోజనం చేసేటటువంటిది కూడా ఇంతవరకు ఇన్ని పద్యాలలో మనం చెప్పుకున్నాము. ఇది ఒక వైశ్వానర నామక యజ్ఞము. ఈ భోజనం చేసేటటువంటి ప్రక్రియ యందు భగవంతుడు అనేక రూపాలతో భోక్తృవందు, భోజనం చేసేటటువంటి భోక్తృయందు, భోజ్య పదార్థముల యందు అనేక రూపాలతో ఉండి ఈ భోజన ప్రక్రియను జీవుని చేత చేయించి జీవునికి శక్తిని, చైతన్యాన్ని, ఆయువును, ఆరోగ్యాన్ని ఇచ్చి రక్షిస్తూ ఉన్నాడు భగవంతుడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటి? భోజనం చేసేటప్పుడు జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చేస్తూ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వాసుదేవ అన్నదుడు నానాసు వక్షది సంకర్షణ కృతీశ పరమాన్నదుడు ఘృతదొడగిప్ప అనిరుద్ధ ఆసుపర్ణాంసగను సూపది వాసవానుజ శాకదుడు మూలేశ నారాయణను సర్వత్రదలి నెలసిహను అని మనం తినేటటువంటి ఆయా పదార్థములందు ఆయా భగవద్రూపములను ధ్యానిస్తూ ఆ భగవద్రూపములు నా బింబరూపి భగవంతుడు ఒక్కడే అని ఐక్యానుసంధానం చేస్తూ మనం భోజనం చేస్తే అది ఒక వైశ్వానర నామక యజ్ఞము. దీనిని, ఈ మహత్సు యజ్ఞాన్ని మనం ప్రతినిత్యము జ్ఞానానుసంధానపూర్వకంగా అన్ని కర్మలు వానికి సమర్పించాలి. కాబట్టి సమర్పిస్తే, కృష్ణ నీకు అర్పిస్తున్నాను అని కృష్ణార్పణ అని సమర్పిస్తే భగవంతుడు ఎంతటి భక్తవత్సలుడు అనంటే తల్లి ప్రేమలో ఏ విధమైనటువంటి కల్తీ ఉండదు. ఒక్క తల్లి ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. తన బిడ్డలపైన ప్రేమ చూపిస్తుంది. బిడ్డలు ఏదో తనకు మళ్ళీ ప్రయోజనం చెయ్యాలి అని అపేక్షించకుండా నిస్వార్థంగా ప్రేమతో తల్లి చేస్తుంది తన బిడ్డలకు అన్ని పనులను. ఆ తల్లి పట్ల బిడ్డలకు కూడా చాలా ప్రేమ ఉంటుంది. తల్లి దగ్గర చాలా చనువు ఉంటుంది. తల్లిని వెళ్ళి ఏది కావలసిన అడుగుతారు, తల్లి ప్రేమతో ఇస్తుంది, వారు దానిని స్వీకరిస్తారు, అంతే ప్రేమతో. అదేవిధంగా భగవంతుణ్ణి తల్లి స్థానంలో చెబుతూ ఉన్నారు, ఉపమానం తల్లితో పోలుస్తూ ఉన్నారు. భగవంతుడు కూడా తన భక్తుల నుండి ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని అపేక్షించకుండా వారి ఏమి ఇచ్చినా పత్రం పుష్పం ఫలం తోయమ్మని భక్తితో ఏమి ఇచ్చినా అతడు దానిని ప్రేమతో స్వీకరించి అనుగ్రహిస్తాడు. అది భగవంతుని యొక్క భక్త వాత్సల్యత్వము. వెనుకటి పద్యంలో శబరి ఋషిపత్నులు ఇచ్చినటువంటి అన్నాన్ని స్వీకరించి వారిని అనుగ్రహించాడు అని చెప్పుకున్నాం కదా. అదే భక్త వాత్సల్యాన్ని కూడా భగవంతుడు తన భక్తుల పట్ల ఎంత ప్రేమను చూపిస్తాడు అని ఈ పద్యంలో తెలియజేయటానికి చెబుతూ ఉన్నారు. కాబట్టి మనము భక్తితో మన భోజన కార్యాన్ని అతనికి సమర్పించాలి. సమర్పిస్తే అది ఒక పెద్ద యజ్ఞము చేసినట్లవుతుంది, భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా చేసి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావాలి అని జగన్నాథదాసుల వారి పద్యంలో చెబుతున్నారు అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.